హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సన్స్ ఇన్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ మంత్కి సంబంధించినవంటే అక్టోబర్ మంత్ మరియు నవంబర్ 15th వరకు వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి చూద్దాం. మన ఫస్ట్ వన్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం. ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థి. మొత్తం ఎన్ని సీట్లు అంటే 538. అందులో 312 సీట్స్తో విన్ అయ్యారు. ఎవరిపైన అంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ పైన విజయం సాధించారు. నెక్స్ట్ వన్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా సూజీ వెల్స్ నియామకం. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్ జాక్వెలిన్ డి అరోసియోస్. పిఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ కన్నుమూత. 2017 సెప్టెంబర్ నుంచి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇతని స్వస్థలం వచ్చేసి పశ్చిమ బెంగాల్. 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా మరణించారు. ఈమె బీహార్లోని సుపోల్ జిల్లాలో జన్మించారు. ఈమె 1991లో పద్మశ్రీ, 2018లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. బీహార్ కోకిల్గా పేరు పొందారు. ఎక్కువగా చెట్వేడుకకు సంబంధించిన పాటలతో ప్రఖ్యాతిగాంచారు. నెక్స్ట్ వన్, ఫిక్కీ న్యూ ప్రెసిడెంట్గా ఇమామి లిమిటెడ్ ఎండి హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఫిక్కీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రజెంట్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ CEO అనిషా ఉన్నారు. ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశన్ కన్నుమూత. విప్లవాత్మక సారంగి విద్వాంసుడు పండిత్ రామ్ నారాయణ్ మరణించారు. FIH అధ్యక్షుడిగా తయ్యబ్ ఇక్రమ్ ఎన్నికయ్యారు సెకండ్ టైం. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే లుసానే, స్విట్జర్లాండ్. వరల్డ్ సైలింగ్ అధ్యక్షుడిగా రెండవసారి లీ క్వాన్ హే 4 ఏళ్ల పదవీ కాలానికి నియమితులయ్యారు. నాఫెడ్ MDగా దీపక్ అగర్వాల్. యూపీ క్యాడర్కు చెందిన 2000 బ్యాచ్ IAS అధికారి. నాఫెడ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2 అక్టోబర్ 1958లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షిన్బామ్ ప్రమాణ స్వీకారం. టునీషియా అధ్యక్షుడిగా కైస్ సాయిడ్ 90.7%తో సెకండ్ టైం అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే నియామకం. ఎప్పటి నుంచి పదవిలో కొనసాగుతారంటే 1 అక్టోబర్ 2024 నుంచి. బిఫోర్ ఎవరున్నారు అంటే జెన్స్ స్టోలెన్బర్గ్ ఉన్నారు. నాటో అనేది ఇది ఒక సైనిక కూటమి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రసెల్స్, బెల్జియం. ఎప్పుడు ఏర్పడిందంటే 4 ఏప్రిల్ 1949న. ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 32 సభ్య దేశాలు ఉన్నాయి. లాస్ట్ మెంబర్ కంట్రీగా స్వీడన్ ఎన్నికైంది. ఐరాసాకు కొత్త మానవతా విభాగాధిపతిగా బ్రిటన్కు చెందిన టామ్ ఫ్లెచర్ను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నియమించారు. జర్మనీలో రాయబారిగా అజిత్ వినాయక్ గుప్తాను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. అలాగే ఫ్రాన్స్లో సంజీవ్ కుమార్ సింగ్లాను రాయబారిగా నియమించారు. కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. గర్భా నృత్యంపై ప్రత్యేక పాటను రాసిన ప్రధాని మోదీ. ఎందుకు అంటే దసరా నవరాత్రులను పురస్కరించుకుని మోదీ దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఈ పాటను రాశారు. అమ్మవారిని కీర్తిస్తూ ఆవతి కాలే పాటను రాశారు. ఈ గీతాన్ని పూర్వ మంత్రి పాడారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత. ఇతను ఎప్పుడు జన్మించారు అంటే 1937 డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించారు. ఎప్పుడు మరణించారు అంటే 24 అక్టోబర్ 9న మరణించారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్స్ ఇంటీరియం చైర్మన్గా ఉన్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారైన పద్మవిభూషణ్ 2008లో, పద్మభూషణ్ 2000 సంవత్సరంలో అందుకున్నారు. ఇతను కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా పేరు సంపాదించుకున్నారు. టాటా గ్రూప్స్ ట్రస్ట్ చైర్మన్గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రతన్ టాటా పేరిట ప్రతిష్టాత్మక భవనం నిర్మించున్నారు.
దీనికి రతన్ టాటా బిల్డింగ్గా పేరు పెట్టనున్నారు. ఆధార్కు వ్యతిరేకంగా పోరాడిన న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి మృతి. 2012లో ఆధార్ స్కీమ్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి మరియు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తనకు సంబంధించిన కేసులోనే తీర్పు ఇచ్చింది. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్గా హిమాంశు పాఠక్ నియామకం. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ అక్టోబర్ 28న బాధ్యతలు స్వీకరించారు. కాక్సార్ వంతెనను కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన కెప్టెన్ అమిత్ భరద్వాజ్ గౌరవార్థం కెప్టెన్ అమిత్ భరద్వాజ్ సేతుగా పేరు మార్చారు. ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అభ్యుదయ్ జిందాల్. తెనాలికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వా రామారావు మృతి. ఈయన మామిడి తోటతో పాటు టమోటా రకాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా 2024 విజేత నిఖితా ఫోర్వల్ మధ్యప్రదేశ్ చేసిన అమ్మాయి గెలిచింది. ప్రసిద్ధ గుస్సాడి కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ 9న ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. ది ఆసియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా ఎస్బి మాసాని నియామకం. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ మోర్ కాంపిటేటివ్ aspirants. Thank you.